ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్. సో ప్రతిరోజు దేవుని యొక్క విషయాలు, జ్ఞానాన్ని ఎంతగానో మనం నేర్చుకుంటున్నాము. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము, పరిశోధిస్తున్నాము. అలాగే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, మర్మమైన విషయాలు తెలుసుకుంటున్నాము. దేవుని విషయాలు ప్రపంచంలో అన్నీ అర్థమవుతాయేమో, కానీ బైబిల్ అర్థం కావాలంటే చూడండి, బైబిల్ మనకు ఆదికాండంలో స్క్రిప్ట్స్ మనకు అప్పటి నుంచి రాశారు కదా. అంటే మోషే కాలంలో 5 గ్రంథాల నుంచి అక్కడి నుంచి రాసినటువంటి గ్రంథాలు పూర్వంలో నుంచి ఉన్నాయి కదా. ఈరోజు కూడా బైబిల్ అంటే ఒక పుస్తకం, ఒకసారి ఏదైనా నవలలు కానీ మీరు ఏదైనా బుక్స్ చదవండి, బోర్ కొట్టేస్తారు మాటికి. బైబిల్ ఒక్కటే చెప్తున్నా కదా, మన దేవుడు ఎవరు? 9:6 యెషయా గ్రంథం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. చూసినారా? అంటే మన బైబిల్ ఎన్నిసార్లు చదివినా కొత్తగా అనిపిస్తుంది. ఇది కాదు అద్భుతం. మీరు వేరే బుక్స్ చదవండి, ఎన్నిసార్లు చదువుతారో చేతులు అయితే. నేను చిన్నప్పటి నుంచి కంటిన్యూగా, అంటే నేనే కాదు, ఇప్పుడు మేము చర్చికి పోయినప్పుడు బైబిల్ ఓపెన్ చేస్తాం, తర్వాత కంటిన్యూగా రీడ్ చేసిన నేనైతే. అంటే నాకు కొంచెం కాదు, చాలా జ్ఞాపక శక్తి తక్కువ అయినప్పటికీ నేను చాలాసార్లు చదివా బైబిల్ని. ఇప్పటికీ బోర్ కొట్టదు, ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది, ఇప్పుడు కొత్త విషయాలు తెలుసుకున్నట్లు అనిపిస్తుంది. అది జీవ గ్రంథం అంటే, పరిశుద్ధ గ్రంథం అంటే కదా. ఎన్నో మర్మమైన విషయాలు, దేవుని కనుక్కుంటా ఉంటే, దేవుని విషయాలు కనుక్కుంటా ఉంటే అసలు జీవాహారం ఎలా ఉంటుందో ఆ రుచి తెలుస్తుంది కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇంకో మరి యూట్యూబ్లో ఎక్కువ చూడటం లేదు. మ్యాక్స్ ఇంతకుముందు అన్న కనీసము స్టార్టింగ్ వీడియోలు పెట్టేటప్పుడు ఒక 150 అట్లా చూసేవాళ్ళు. మేబీ ఇప్పుడు అంటే మనం సత్య విషయాలు మాట్లాడుతున్నాం కదా, సత్యం మాట్లాడితే లోకానికి ఏమవుతుంది? విరుద్ధం అవుతుంది అన్నమాట. ఓకే, కాబట్టేమో అందరూ చూడటం లేదు. మరి నో ప్రాబ్లం, బట్ ఫేస్బుక్లో కొంచెం చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ శాతం యంగ్స్టర్స్కి రీచ్ కావాలంటే ఫేస్బుక్ ఒకటే కాదు, ఇన్స్టాగ్రామ్ బాగా పనిచేస్తుంది. బట్ ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే 20 minutes వీడియో మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది. అంటే దాన్ని కొంచెం నేను ఎడిటింగ్ నేర్చుకోవాలి, కొంచెం టెక్నాలజీ, కొంచెం ఎడిటింగ్, తర్వాత ఈ ఫోటో ఎడిటింగ్, తర్వాత మిక్సింగ్, ఇవన్నీ నేర్చుకుంటే కొంచెం టెక్నాలజీలో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే అప్పుడు కొంచెం మేబీ ఇంకా బాగా ఏమంటారు, ప్రజెంటేషన్ బాగుంటుంది. సో నౌ వెల్కమ్ టు జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్. మీరు కూడా చూడండి, నేను సువార్త చెప్పడానికి కేవలం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ప్రేరణ వల్లనే నాకు ఆ యొక్క ఏమంటారు ఆ ప్రెషర్ ఉంటుంది అనమాట. అది డిఫాల్ట్గా ఉంది, నాకు తెలియదు. అది డిఫాల్ట్గా చిన్నప్పటి నుంచి రగులుతూనే ఉంది. కాబట్టే నేను దేవుని పని చేయాలి. ఎట్లా జరిగి మనం చనిపోయే లోపల దేవుని కోసం మనం దేవుని ముందు, ఆయన సింహాసనం ముందు మనం లెక్క అప్పచెప్పుకోవాలి, నోటితో లేకపోతే శరీరంతో, ప్రతి క్రియలు కదా. సో మనం పనులు చేయాలి కదా. అందుకే కదా మనం ఈ భూమి మీదకి వచ్చి ఆయన పనులు చేయడానికే. ఆయన పనులు చేయకుండా మన పనుల్లో బిజీగా ఉంటే కాదు కదా. మనం జీవనోపాధి ఆయన్నే కల్పిస్తాడు. దాంతోపాటు మనకు టైం ఉన్న కాడికి మనం పోయేదారిలో, వచ్చేదారిలో, తర్వాత అంటే ట్రావెలింగ్లో, ఇలాగ ఇప్పుడు యూట్యూబ్ మీరు వింటా ఉన్నారు. అరే దైవసేవకుడు అంటే కొంతమంది వాటి షేర్ చేసుకోవాలి ఆటోమేటిక్గా. అప్పుడు నువ్వు కూడా అందులో భాగం కదా. నువ్వు షేర్ చేయడం వల్ల 10 మంది చూసినారు అనుకో, అంటే నువ్వు కూడా సువార్త చెప్పినట్టే కదా. సువార్త అంటే కేవలం వాక్యం చెప్పడమే ఒక్కటే కాదు, అంటే మిగతా అన్నీ కూడా వాటికి సంబంధించినవి షేర్ చేయడం కానీ, లేకపోతే ఇతరులకు చెప్పడం కానీ, లేకపోతే గైడెన్స్ ఇవ్వడం కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, ఇవన్నీ దేవుని పనులే. ఓకే, సో ఇంకోటి విషయం ఏంటంటే, నేను డబ్బుల కోసం కానీ లేకపోతే ఇలాంటి నేనే క్యూఆర్ కోడ్ ఏం పెట్టలేదు. నేను డబ్బులు అకౌంట్ నెంబర్ ఏం పెట్టలేదు డిస్ప్లేలో. ప్లెయిన్గా నార్మల్ వీడియో, డైరెక్ట్ వీడియో పెడతా ఉన్నాను.
అండ్ నాకు నా మినిస్ట్రీ పేరు నేను చెప్తా ఉన్నాను అంతవరకే. యూట్యూబ్ ఛానల్ పేరు మినిస్ట్రీ. నాకు చాలా ఇష్టం దేవుని సేవ చేయాలంటే. సో దేవుని సేవ అంటే అన్ని పనులు. ముఖ్యంగా నేను ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో తిరిగి పేద పాస్టర్లు ఉంటారు కదా, అంటే చాలా ఆర్థికంగా ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా చాలామంది ప్రాణాలకు లెక్క చేయకుండా కూడా అనేక మారుమూల ప్రాంతంలో స్వార్థ చేస్తున్నారు. లేకపోతే ఈ వర్క్ అంతా ఎలా జరుగుతుంది? దేవుని రాజ్య భారం అంతా వాళ్ళు మోసుకొని వాళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీలైతే మనం ఫైనాన్షియల్గా ఆదుకొని వాళ్ళని మనము వాళ్ళ యొక్క పరిచయము ఇలాగా సోషల్ మీడియాలో తీసుకురావడం వల్ల వాళ్ళ గురించి 10 మందికి తెలుస్తుంది. వాళ్ళకు ఎవరైనా ఆర్థికంగా సాయం చేయాలనుకుంటే చేయగలుగుతారు. ఇది నాకు చాలా ఇష్టము. బట్ నేను కూడా సివియర్గా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగం నాకు కూడా అవసరమే కాబట్టి నేను 2000 అంటే కోవిడ్కి ముందు నేను ఒక గ్రాసరీ బిజినెస్ చేసింది, కానీ చాలా లాస్ వచ్చింది అప్పుడు. దానివల్ల నేను ఇంకా ఫైనాన్షియల్గా కుంగిపోయి దేవుడు నన్ను వాటి నుంచి విడుదల చేసి తీసుకొని వస్తూ ఉన్నాడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా. టైం తీసుకుంటే కొంచెం నేను వెహికల్ కోసం ట్రై చేసినా కానీ వర్కౌట్ కాలేదు, నాకు సెట్ కాలేదు. అంటే ఖచ్చితంగా వెహికల్ వచ్చితే మాత్రము కొంచెం ఆర్థికంగా నేనైనా ఇంప్రూవ్ అయితే నేను ప్రతి ఊరికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నేను కనుక్కొని అదే పనిగా వెళ్తాను. నేను చాలా అద్భుతంగా సువార్త దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అవి బయటికి రావట్లేదు, వాటిని తీసుకురావాలని నా ఆశ. రెండవది, సువార్త చేయడం ఒక్కటే కాదండి, మనము పేదలను కనికరించాలి. పేదలను కనికరించడం, యెహోవాకు అప్పు ఇవ్వడం అంటాడు దేవుడు. వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళకు బట్టలు లేకుండా ఇవ్వాలి, వాళ్ళకి తిండి లేకుండా ఇవ్వాలి. నాకు అనాథాశ్రయము వృద్ధాశ్రమం పెట్టాలని చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. మనలాంటి ఈ రోజుల్లో తెలుసా, ఇప్పుడు ఫ్యామిలీస్ సొసైటీస్ ఎట్లా ఉన్నాయంటే, పురుషుడు అంటే మగవాడు డబ్బు సంపాదించేంత వరకే వాడికి విలువ. ఒక్కసారి వాడికి ఆరోగ్యం బాగాలేకున్నా, లేకపోతే పెరాలసిస్ వచ్చినా, లేకపోతే బెడ్ రిడర్ ఉన్నా, యాక్సిడెంట్ అయినా, పొరపాటున అయిందంటే అవుట్. వాడిని దిగేవాడు కూడా ఎవడు ఉన్నాడు, చూడడు, వాడిని తెచ్చుకోడు. వాడిని మొత్తం ఇదే ఆయన కళ్ళ ముందరనే చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. అది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు. నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. వదిలేసేటప్పుడు అది ఏమంటారు కూడా చెడ్డ పేరు, వాడు తాగుపోతాడో, తిరిగిపోతాడనో, సైకో అనో ఇలాంటి పేర్లు పెడతారు. సో ఇప్పుడున్నటువంటి సంబంధాలు అంత ఘోరంగా ఉన్నాయి. మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది పర్సనల్గా ఏంటంటే, మీరు కష్టపడి పని చేస్తుంటారు కదా, దయచేసి అందులో 40% నుంచి 50% వరకు మీకోసం మాత్రమే సేవ్ చేసుకోండి. మీకోసం మాత్రమే, అట్లీస్ట్ 40%. మిగతా రిమైనింగ్ 60% దేవునికి వాడండి, తర్వాత ఇంటికి వాడండి, తర్వాత ఇంకొక దానికి వాడండి. కానీ మీకోసం మాత్రం సేవ్ చేసుకోకపోతే భవిష్యత్తులో మాత్రం రిలేషన్షిప్ చాలా, ఇప్పుడే భవిష్యత్తు ఏం కాదు, ఇప్పుడంతా రిలేషన్షిప్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ డబ్బు మీకు సరైన సమయానికి ఉపయోగపడుతుంది. ఓకే, అది నేను ప్రత్యేకంగా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది భార్యాభర్తలు విడిపోయి గొడవలు పడి వాళ్ళ ఇష్టానుసారమైన కోరికలతో పిల్లలు అనాథాలు చేసి, పిల్లల్ని రోడ్లపాలు చేసి నాశనం చేస్తారు. ఇలాంటివన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నాకు అనాథాశ్రయము, తర్వాత వృద్ధులను నిర్దాక్షిణ్యంగా వదిలేస్తాను. యంగ్ టైంలోనే కొంచెం ఓల్డేజ్ వచ్చే లోపల ఉద్యోగాలు తగ్గిపోతాయి, రాబడి తగ్గిపోతుంది, ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతాయి, అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. కాబట్టి నేను ఆ విషయంలో నాకు ఇష్టం దేవుడు మరి ఫ్రీ ఎడ్యుకేషన్, ఇవన్నీ నాకు ఇష్టము. బట్ దేవుడు చూడాలి. సో ఈరోజు అంశం ఏంటంటే, వై డస్ గాడ్ టెస్ట్ పీపుల్ అంటే దేవుడు మనుషులను ఎందుకు పరీక్షిస్తుంటాడు? చాలా ఇంపార్టెంట్ కదా. కొన్నిసార్లు అంటాము, నన్ను ఎందుకు దేవుడు పరీక్షిస్తాడో నాకు అర్థం కావడం లేదని మనం కోపం తెచ్చుకొని కోపంతో మాట్లాడతాం, కొన్నిసార్లు అలిగి మాట్లాడతాం. ఏంటి నాకే ఇట్లా జరగాలి, నాకే ఎందుకు జరుగుతుందని ఇట్లాంటి ప్రశ్నలు వేసుకొని కోపడ్డం, మనకు విసుగు రావడం, కొంతమంది రకరకాలుగా తన కోపాన్ని వ్యక్తపరచడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. బట్ దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తిని ఏ విధంగా అర్థం చేసుకుంటావో, అంటే నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు అంటే ఆ వ్యక్తికి ఇష్టాలు అయిష్టాలు ఏంటో తెలుసుకుంటావా లేదా?
అతను ఏం ఫుడ్ తింటాడు, ఏ బట్ట అంటే ఇష్టం, అతనికి పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టమా, అతనికి ఏ లొకేషన్స్ అంటే ఇష్టము, అవన్నీ నువ్వు గిఫ్ట్ రూపంలో ఇవ్వవా? సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, దేవుని సవాసం కోరుకున్నప్పుడు ఆయనకి ఇష్టమైనటి ఏంటి, ఇష్టం లేనిటి ఏంటి అనేటువంటిది, అదే కదా ప్రేమ. వాటిని దేవుని గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే, అంటే దేవుని గురించి మనకు ఆ యొక్క అనుభవం ఉండాలి. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత అనుభవం ఉండాలి. ఎవరో చెప్పేది కాదు, వాళ్ళు చెప్పినవి చెప్పారు కదా, అవునో కాదు అని నీ పర్సనల్ లైఫ్లో దాన్ని అనుభవించాలా. అది దేవుడు కోరుకునేది. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత అనుభవం ఉండాలి దేవుని పట్ల. అర్థమవుతుందా? సేవకులు కానీ పాస్టర్స్ కానీ వాక్యాలు చెప్తా ఉంటారు, వాటిని మనము పర్సనల్గా చదువుకొని అప్పుడు దేవునితో మాట్లాడాలి, సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, ఒక రిలేషన్షిప్స్ లేకుండా మనం ఎలా మూవ్ అవుతాం చెప్పు. కాబట్టి నేనేంటంటున్నా అంటే వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి, 10 సార్లు చదవండి. అర్థం కానప్పుడు డౌట్స్ అడగండి పాస్టర్లను కానీ ప్రీచర్స్ని కానీ. ఒకవేళ అది కూడా క్లియర్ కాకుంటే ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఓకే, సో ఈరోజు అంశం ఏంటంటే దేవుడు మనలను లేదా మనుషులను ఎందుకు పరీక్షిస్తాడు? వై డస్ గాడ్ టెస్ట్ పీపుల్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి నేను ఈ టాపిక్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే దుఃఖంలో ఉన్న వాళ్ళు, బాధలో ఉన్న వాళ్ళు, సమస్యలు తీరని వాళ్ళు చాలామంది దేవుణ్ణి కొంచెం, నేను చెప్పకూడదు కానీ ఆయనని వ్యతిరేకిస్తారు. అంటే కోపంలో ఆయనని చాలా కోపం ప్రదర్శిస్తుంటారు ఆయన పట్ల. తప్పండి. ఓకే, దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకోండి. దేవుడు ఎప్పటికైనా నీతిమంతుడు, న్యాయవంతుడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. మీరు ఒకసారి యెషయా గ్రంథం మళ్ళీ చెప్తా, 9:6 చదవండి. దేవుడు చాలా మంచివాడండి. దేవుడు చాలా మంచివాడు. నేను మంచి వాళ్ళలో చాలా మందిని చూసిన. నేను అంటే చాలా మంది అంటే కోట్ల మందిని కాదు కానీ పర్సనల్గా చాలా తక్కువ మందిని, అంటే కొంతమందిని నేను చూశాను. ఎగ్జాంపుల్ ప్రవీణ్ దగ్గర, ఇప్పుడు ప్రవీణ్ పాడాలి నా ఫ్రెండ్ గారు, అతని దగ్గరికి ఎవరు పోయినా కానీ అబ్బా ఎంత ప్రేమ చూపిస్తాడు, ఎంత ప్రేమ కనపరుస్తాడు. 10 మంది కూర్చున్నారు అనుకోండి, ఒక పర్సన్ వస్తే అతను చిన్ననా పెద్దనా కాకుండా అతన్ని పోయి ఎదుర్కొని తీసుకొని వచ్చి అందరికి పరిచయం చేసి సమానత్వం క్లియర్గా చూపిస్తాడు. అట్లాంటి మనుషులలో ఆ ప్రేమ, దేవుడు మనుషులు కదా, దేవుడు ఎంత మంచి ఐడి అంటాడు, దేవుడు ఎంత మంచివాడు. నీకు ఆ అనుభవం తెలియాలి, దేవుని మంచితనం తెలియాలి, దేవుని అద్భుతం తెలియాలి, దేవుని జ్ఞానం తెలియాలి, దేవుని యొక్క ప్రేమ తెలియాలి. ఇవన్నీ పర్సనల్ లైఫ్లో నువ్వు అనుభవించాలి. కాబట్టి ప్రతి విషయం తెలుసుకోండి. ఇదంతా ఏంటి? బైబిల్ 66 గ్రంథాల్లో ఆయన గురించి తెలుసుకోవడమే, ఆయన మనసు గురించి తెలుసుకోవడమే. ఓకే, ఆయన మనసే కదా ఆయన వాక్యము. ఓకే, సో వాక్యంలోకి వెళ్దాము. దేవుడు మనుషులను లేదా మనలను ఎందుకు పరీక్షిస్తాడు? వై డస్ గాడ్ టెస్ట్ పీపుల్? టు రివీల్ అవర్ ఫెయిత్ అండ్ స్ట్రెంగ్థెన్ us, నాట్ టు డెస్ట్రాయ్ us. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనము, అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూసుకుందాం. మన విశ్వాసాన్ని దేవుడు ఎందుకు మనల్ని పరీక్షిస్తాడంటే ముఖ్యంగా మన విశ్వాసాన్ని బయట పెట్టడానికి, అలాగే బలపరచడానికి, నాశనం చేయడానికి మాత్రం కాదు. మనల్ని నాశనం చేయడానికి కాదు. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడంటే మన యొక్క విశ్వాసము బయట పెట్టడానికి, అలాగే ఆ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గములన్నింటినీ జ్ఞాపకం చేసుకొనుము. మళ్ళీ చదువుతున్నా. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము. చూసారా వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే, యాకోబు 1వ అధ్యాయం 3వ వచనంలో, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోరడి, ఎందుకంటే అది పరీక్ష.
ఓకే, మహా ఆనందం అని ఎంచుకోవాలి. నేను కొన్ని వీడియోస్ చూసాను, నేను ఇజ్రాయెల్ కంట్రీలో కానీ వాక్యం చెప్తా ఉంటున్నారు కదా పబ్లిక్లో, మైక్ పట్టుకొని ఓ సింగిల్ పర్సన్, ఈవెన్ ఉమెన్స్ కూడా, అంటే లేడీస్ కూడా చంపతో కొడతా మళ్ళీ ఎంత గట్టి కొట్టింటారంటే అంత గట్టి ఏడుస్తుంది పాపం, మళ్ళీ వాక్యం చెప్తుంది. కొంతమంది ఇట్లా కిక్ చేసిపోతారు. మహా ఆనందమని ఎంచుకొనుడి ఆయన కోసం. యేసుక్రీస్తు పొడిపించుకోలేదా కత్తులతో? ఆయన సిలువలో ఏమన్నా మంచిగా ఏసీ పెట్టి మంచిగా ఏమంటారు చూడు, కుషన్ లాంటి ఏసీ పొడుగుపెట్టినరా? లేదు కదా. ఎంత ఈ ప్రపంచంలో అంతకు మించిన శ్రమ ఉండదు. అంత సిలువలో హ్యాంగ్ అయ్యి తర్వాత నీళ్లు లేక ఎండిపోయి డిహైడ్రేట్ అయ్యి బ్లడ్ అంతా కారుకుంటా, రక్తము, మంట, ఎండ, బాబోయ్ వర్ణనాతీతం, అంతా శ్రమలు అనుభవించినాడు యేసయ్య మనందరి కోసం. నీ ఒక్కని కోసం కాదండి. ఎవరైతే సోకాల్డ్ పర్సన్స్ ఉన్నారో, ఐఎమ్ ఏ బిలీవర్, ఐఎమ్ ఏ డాటర్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్, ఎవరు చెప్పుకునేటోళ్ళు కాదండి. ఓకే, దేవుని ఆజ్ఞానుసారంగా పాటించేవాళ్ళు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించేవాళ్ళు, ఆయన మనసు ఏదైతే ఉందో ఆయన మనసును తెలుసుకొని ఆ మనసు ప్రకారంగా భార్య భర్తకి ఎలాగ లోబడతామో అలాగనే మనం ఆయనకు లోబడి బ్రతకాలి, ఆయన వాక్యానికి లోబడి బ్రతకాలి. ఓకే, కాబట్టి మీరు శ్రమలు అనుభవించినప్పుడు, అంటే మహానందం అని శోధనలో ఉన్నప్పుడు మీరు యేసుక్రీస్తు శోధనలో లేడా? సాతాను రాలేదా? శోధించలేదా? ఈ లోకమంతా జయించి నాకు సాగిలపడం అంటది కదా. కాబట్టి మహా ఆనందమని ఎంచుకునండి శ్రమలలో. రైట్. టెస్టింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే పరీక్ష ఎప్పుడు జరుగుతుంది? జనరల్గా మీరు పరీక్ష ఎప్పుడు రాస్తారండి? 10th క్లాస్ కానీ, లేకపోతే ఇంటర్ కానీ, లేకపోతే ఫైనల్ ఎగ్జామ్ అంటూ, లేకపోతే బిట్ టెస్ట్ అంటూ, లేకపోతే యూనిట్ టెస్ట్ అంటూ, లేకపోతే అసెస్మెంట్ 1 అని, అసెస్మెంట్ 2 అని, సప్లీ ఎగ్జామ్ అని, ఇవన్నీ ఎందుకు ఎప్పుడు రాస్తారు మీరు? ఓకే, పరీక్షకు ఒక సమయం వస్తుంది. ఏంటి అది? నిన్ను నువ్వు నిరూపించుకోవడానికే. సామర్థ్యం కలవాడా లేదా అని, వాటిలో ప్రామాణ్యం ఉందా లేదా అని కదా. ఇప్పుడు కారు కొంటావండి, కారు నువ్వు నీకు వస్తుందా లేదా అని నువ్వు దాన్ని టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేసినప్పుడు నీకు అది వస్తుందని తెలుస్తుంది. నువ్వు ఆ టెస్ట్ చేసేటప్పుడు నువ్వు పోయి గుద్దినావు అనుకో చెట్లకి, నీకు కార్ డ్రైవింగ్ రాదు అని. టెస్ట్ చేయకుండా మీరు ఏమన్నా కార్ డ్రైవింగ్ తీసుకుంటారా? లేదు కదా. వేరే రూట్లో, రాంగ్ రూట్లో తీసుకుంటారా? తప్పది. ఓకే, సో కాబట్టి జనరల్ ఆన్సర్, సాధారణంగా టెస్టింగ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఏదైనా ఒక విషయం లేదా వ్యక్తి జ్ఞానం, నైపుణ్యం లేదా విశ్వాసం నిజమా కాదా అని తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఓకే, నేను కూడా చిన్నప్పుడు నా కూతురు పార్క్లో చాలా చిన్నగా ఉన్నప్పుడు కొన్ని నేను పరీక్షించాలనుకునేంటి. ఆ టైంలో ఒకవేళ నా కూతురు మిస్ అయిందంటే ఆమె తన ఇంటికి మమ్మల్ని ఎట్లా చేరుకోగలుగుతుంది అనే జ్ఞానాన్ని నేను పరీక్షించాలనుకున్నా. ఆమెను ఎక్కడైతే మనం స్టార్టింగ్లో ఉండి అక్కడ ఎంట్రన్స్లో ఉండి కొంత ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసిన తర్వాత నేనేం చేసినానంటే, అమ్మ పోయి ఐస్ క్రీమ్ తీసుకురాపో, నీకు ఇష్టం కదా తింటావంటే పార్క్లో, కృష్ణకాంత్ పార్క్ హైదరాబాద్లో వెళ్ళి వచ్చింది. రిటర్న్ అదే ప్లేస్కి కదా. నేను అక్కడ వెయిట్ చేస్తాను, బట్ నేను దాక్కున్న తర్వాత అక్కడికి వచ్చింది. భయపడింది. ఏంటి ఎక్కడికి పోయినాడు? ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం నేను నాకు అక్కడికి పార్క్కి చిన్నప్పుడు. సో అక్కడ నేను కనపడలేకపోతే భయపడింది, ఆశ్చర్యపడింది, కానీ కాన్ఫిడెంట్గా ఉంది. నా కూతురు ఏం చేసింది? వెతుకుతూ ఉంది, చుట్టుపక్కలంతా చూస్తూ ఉంది, లేదు. తర్వాత నేను ఎక్కడైతే నిలబడుకున్నానో అక్కడంతా వెతుకుతూ ఉంది. ఆ ప్రదేశంలోనే వెతుకుతా కొంచెంసేపు టెన్షన్ పడింది, కానీ అట్లే ఆలోచిస్తుంది, ఇట్లా చూస్తూ ఉంది మొత్తం. కొంచెం ఎక్కువసేపు ఒక 10-15 నిమిషాల తర్వాత నేను వచ్చాను అనమాట.
మళ్ళీ అదంతా వెతికినా మళ్ళీ నేను ఎక్కడైతే నిలబడుకొని పోయిరామని చెప్పినానో అక్కడికి వచ్చింది. నేను సడన్గా వెనక్కి వచ్చి పోగొట్టి గట్టిగా అతుకునింది డాడీ అని. సో ఎందుకు నేను చెప్తున్నా అంటే తండ్రిగా నేనే పరీక్షించినానండి. ఎందుకంటే రేపు పొద్దున ఎట్లా మిస్ అయితే ఏమవుతుంది, అమ్మా నువ్వు ఇట్లా చేస్తే నువ్వేం చేస్తావు తల్లి అంటే, డాడీ నీ నెంబర్ తెలుసు కదా, మమ్మీ నెంబర్ తెలుసు కదా, నేను ఫోన్ చేస్తాను, మీరు ఎక్కడున్నా కానీ నేను చెప్తా, నేను చూపిస్తాను, నేను అడ్రస్ నాకు ఐడియా ఉంది కొంచెం వెళ్ళాలని అంటే పెద్దవాళ్ళు కాదు కదమ్మా, ఎవరికైనా చెప్తే ఫోన్ నెంబర్ అన్నా గుర్తున్నాను కదా, ప్లేసెస్ గుర్తుపట్టాలా, ఏది పెద్ద పెద్ద ప్లేస్లు గుర్తుపెట్టుకోవాలి, దీని తర్వాత ఏ బిల్డింగ్ వస్తుంది ఏంటి పెద్ద పెద్ద వస్తువులను అట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. సో పరీక్ష తర్వాత ఏం తెలియంది, అబ్బో నా కూతురు ధైర్యవంతురాలని, నో ప్రాబ్లం అని. ఓకే, సో అలా ఉంటుంది అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. పరీక్ష అనేటువంటిది జనరల్గా ఎప్పుడు జరుగుతుందో అంటే ఏదైనా ఒక విషయం కానీ, ఒక వ్యక్తి కానీ, జ్ఞానం కానీ, నైపుణ్యం కానీ, అంటే స్కిల్ లేదా విశ్వాసం నిజమా కాదా అని కూడా, నువ్వు నన్ను నమ్మింటావు అది నిజమా కదా. కొంతమంది నన్ను ప్రేమిస్తున్నావా లేదా అనేటువంటిది పరీక్షిస్తారు. కొంతమంది నాకు ఇస్తున్నాడా లేదా, వాళ్ళందరికీ ఇస్తున్నాడా, నాకు ఇంకొకరికి ఇస్తున్నాడా లేదా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనిషి పరీక్షించినప్పుడు దేవాది దేవుడు ఆయనకి ఇష్టం కాదా మనుషులంటే ఎంత ఇష్టం, నిజమైనటువంటి ప్రేమను, స్వచ్ఛమైనటువంటి ప్రేమను కోరుకుంటాడు దేవుడు. దేవుడిని ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, అంటే ప్రేమించాలి ఆయనని. సో బైబిల్ ప్రకారంగా టెస్టింగ్, పరీక్ష అనేటువంటిది జరిగే సందర్భాలు చూద్దాం. ఫస్ట్ మొదటిగా విశ్వాసం నిరూపించడానికి, అంటే విశ్వాసం అనేటువంటిది నిరూపించడానికి పరీక్ష జరుగుతుంది. దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు. ఇందాకనే చదివాం కదా, మనకు ఆయనకు నిజంగా నమ్మకంగా ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని పరీక్షిస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసాన్ని నిరూపించడానికి పరీక్ష జరుగుతుంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో ఇందాకనే చదువుకున్నాం కదా, నిన్ను వినయపరచుటకును నీ హృదయంలో ఏదున్నదో తెలియజేయుటకు నీవు ఆయన ఆజ్ఞలను గైకొనుదో లేదో తెలుసుకొనుటకు యెహోవా నీ దేవుడు నిన్ను పరీక్షించెను. యెహోవా నీ దేవుడు పరీక్షించెను. ఎందుకు? నిన్ను వినయపరచుటకు, నీ హృదయంలో ఏదున్నదో తెలియజేయుటకు, నీ మనసులో ఏముందో, నీవు ఆయన ఆజ్ఞలను గైకొనుదులో లేవో, నువ్వు ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొంటావో లేదో తెలుసుకొనుటకు యెహోవా నీ దేవుడు నిన్ను పరీక్షించెను. చూసారా? రెండవదిగా పరీక్ష అనేటువంటిది దేవుడు ఆశీర్వాదానికి ముందు జరిగేటువంటిది. ఆయన బ్లెస్ చేయాలనుకుంటాడు, దానికి ముందు జరిగేది. కొన్ని నేను వీడియోస్ చూస్తూ ఉంటా, వాడు డిగ్ చేస్తుంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ డిగ్ చేస్తూ ఉంటే కింద డైమండ్స్ ఉంటాయి అన్నమాట. కొంత మేరకు దోగుతూ ఉండి వాడికి పెయిన్ అనిపించో, శ్రమ అనిపించో, లేకపోతే ఓపిక లేక వదిలేసి వెళ్ళిపోతాడు. దాని కొంచెం 1 ఇంచ్ తోగినా కానీ దాని కిందనే డైమండ్స్ ఎక్కువ ఉంటాయి. పక్కలో ఉన్న వానికి వాడు తోగుతాడు, 2 డైమండ్లు దొరుకుతాయి, వీడికి వచ్చేసి 100 డైమండ్స్ ఉంటాయి కదా. అట్లా అనమాట. దీనికి అర్థమవుతుందని చెప్పాను ఎగ్జాంపుల్. ఆశీర్వాదానికి ముందు పరీక్ష జరుగుతుంది. ఎస్ ఆర్ నో? మీరు అవార్డులు తీసుకోలేదా, రివార్డులు తీసుకోలేదా పరీక్ష తర్వాత? స్టేట్ ఫస్ట్ తీసుకోలేదా, స్టేట్ సెకండ్ తీసుకోలేదా, క్లాస్ ఫస్ట్ తీసుకోలేదా, రివార్డ్స్ తీసుకోలేదా, అవార్డ్స్ తీసుకోలేదా, గిఫ్ట్ తీసుకోలేదా? అవునా కదా? సో పెద్ద ఆశీర్వాదం లేక ప్రమోషన్ ముందు దేవుడు మనలను పరీక్షిస్తాడు. ఎలాగంటే ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుంటే, అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించమని దేవుడు పరీక్షించాడు. అవునా కదా? తరువాత దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించాడు. అనేక జనములకు తండ్రి అబ్రహాము, విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాము. ఓకే, విశ్వాసం అంటే అబ్రహాం చెప్పేస్తాం వెంటనే పేరు అది. ఎందుకంటే అలాంటి ఇన్సిడెంట్ అది. తన కుమారుని ఇచ్చిండు, అప్పచెప్పిండు దేవుడికి. అర్థమవుతుంది కదా? సో ఆశీర్వాదానికి ముందు కూడా దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత మంచి గిఫ్ట్స్ ఇస్తాడు నేను దేవుడు. నీ ఊహకు అందనటువంటి గిఫ్ట్స్ ఉంటాయి. ఓకే, నౌ వై డస్ గాడ్ టెస్ట్ పీపుల్? దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? బికాస్ దేవుడు మనుషులను ఎందుకు పరీక్షిస్తాడు? ఎందుకంటే టు రివీల్ అవర్ ఫెయిత్. గాడ్ టెస్టెడ్ అబ్రహాం టు షో హిజ్ ట్రస్ట్. ఆదికాండం 22వ అధ్యాయం 1 నుంచి
12 వచనాలు చూసుకున్నట్లయితే మన విశ్వాసాన్ని వెల్లడించడానికి దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని చూపించడానికి అతన్ని పరీక్షించాడు. కరెక్టే కదా, మంచి సంగతులు ఉంటాయి ఇందులో. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పరివారంలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండు, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకోపోయాను. వారిద్దరూ కూడి వెళ్ళిచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు, ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకతడు, చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చెయ్యకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుచున్నదనెను. అంటే దేవుడికి భయపడాలండి, ఆయనకు ఆజ్ఞలకు మనం భయపడాలి. ఓకే, నెక్స్ట్, టు స్ట్రెంగ్థెన్ us, ట్రయల్ ప్రొడ్యూస్ పేషెన్సీ అండ్ మెచ్యూరిటీ. యాకోబు 1వ అధ్యాయం 3 నుంచి 4వ వచనంలో చూసుకున్నట్లయితే మనల్ని బలోపేతం చేయడానికి, అంటే మనల్ని టు స్ట్రెంగ్థెన్ us అంటారు, మనల్ని బలపరచడానికి. పరీక్షలు ఓర్పు మరియు పరిపక్వతను ఉత్పత్తి చేస్తాయి, మెచ్యూరిటీని. ఓకే, అలాగే ఓర్పును కలుగజేస్తాయి. యాకోబు పత్రిక 1:3 నుంచి 4. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారనై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈ విశ్వాసంలో పరీక్షలో ఏం కావాలంటే, విశ్వాస పరీక్షలో కేవలం ఓర్పు కావాలండి. ఓర్చుకొని ఉండాలి. మనకు కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, అప్పుల బాధలు వస్తాయి, కొన్నిసార్లు మనకు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. ఇవన్నీ ఎవరు తీసుకొస్తారో నెక్స్ట్ అంశంలో చెప్తాను ఎలా వస్తాయి అనేది. కొన్నిసార్లు మన సొంత కన్న కూతురే ఇంకొకరిని ప్రేమించి బాగా అన్నం తినకుండా లేకపోతే సూసైడ్ చేసుకోవడం, సతాయించుకోవచ్చు. పిల్లలు చదువుకోకపోవచ్చు, లేకపోతే రకరకాల సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి రావడం, డబ్బు లేకపోవడము, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థించాలి. ఓర్పు అనేటువంటిది బాగా పనిచేయాలి పరీక్షలకు. ఓర్పు, పరీక్ష అయ్యేంత వరకు ఓర్పు, ఎగ్జామ్ అయ్యేంత వరకు ఓర్పు, రాసిన తర్వాత రిజల్ట్ వస్తుంది చూడు, అప్పుడు ఉంటుంది బ్రహ్మాండంగా. ఓకే, స్ట్రేట్ ర్యాంక్ కొట్టుకోండి. నెక్స్ట్, టు హంబల్ us. పరీక్ష ఎందుకు జరుగుతుంది? టు హంబల్ us. పరీక్ష ఎందుకు జరుగుతుంది? టు స్ట్రెంగ్థెన్ us. మనల్ని బలోపేతం చేయడానికి. పరీక్ష ఎందుకు జరుగుతుంది? మనల్ని మనం తగ్గించుకోవడానికి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు కోటీశ్వరుడు కానీ, కొంతమందిలో మంచి గుణం ఉంటుంది కోటీశ్వరులు, మీరు అనుకుంటారు కానీ డబ్బున్నోడు గర్విష్ఠుడు అని కాదు. అప్పుడప్పుడే ఎదిగేటోడు, నేను కష్టపడినా నాకు ఎవడు దిగలే, నన్ను ఎవడు చూడలేదు, నా కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఎవడు పట్టించుకోలేదు, అందుకని నేను కూడా పట్టించుకోడు, ఇదంతా సాధారణ మాటలు. అర్థమవుతుందా? కష్టపడిన వానికి నిజంగా అంటే ఆ కష్టం గురించి తెలుస్తుంది వానికి, ఆ పెయిన్ ఏందో. చాలా మంది అనాథాశ్రాలు పెడతారు, ఊరికే పెడతారు. వాళ్ళు
వాళ్ళకి ఆ పెయిన్ ఏందో తెలుసు. అర్థమవుతుందా? ఏదైతే పెయిన్ ఎక్కడో సఫర్ అవుతారో చాలామంది, ఇప్పుడు టెలిఫోన్ కనుక్కున్న వ్యక్తి కానీ, లేకపోతే ఇప్పుడు ఇన్వెంట్ చేసినటువంటి వస్తువులు చాలా వరకు ఆ పెయిన్ నుంచి వచ్చినవి అవి సొల్యూషన్స్. అర్థమవుతుందా? మెషిన్స్ కానీ అవసరాన్ని బట్టి వచ్చినాయి, పెయిన్ నుంచి వచ్చాయి అవి. కాబట్టి వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారంటే హంబల్, చాలా కామన్ పీపుల్ లాగా ఉంటారు వాళ్ళు. నేనేదో గొప్పవాడిని, నాకు సపరేట్ ప్లేస్ కావాలి, నేనేదో గొప్పవాడిని, వాళ్ళు ఉండరు. వాళ్ళ మైండ్ సెట్ అట్లా ఉండదు. చాలా చీప్ పీపుల్కి ఉంటుంది. కొంత 100 రూపాయలు వచ్చే లోపల ఎగిరి పడుతుంటారు. అంటే 100 రూపాయలు కాదు, కొంచెం 1 లక్షలో కొంత డబ్బు కష్టపడి సంపాదించడం వల్ల ఒక కారు రావడం, ఇక వాళ్ళ మనుషులని ఇట్లా చూస్తారు కిందికి. చాలా గర్విష్ఠులు ఉన్నారండి నిజంగా. క్రైస్తవుల్లో కూడా చెప్తున్నాను నేను, నా బంధుత్వంలో కూడా చాలా మందిని చూస్తున్నాను. కొంత వాళ్ళు కష్టపడి పని చేసి ఉంటారు, వాళ్ళకు జీతం పెరిగి ఉంటుంది. అంటే ఫస్ట్ వాడు స్టార్టింగ్లో నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వానికి 1.5 లక్ష, భార్యకు 1.5 లక్ష వచ్చి 3 లక్షలు, వాడు ఎట్లా చూస్తాడు మనుషులని? ఇట్లా చూస్తాడు. ఇంత గర్విష్టమే. అదే దేవుడిని నిన్ను ఆశీర్వదించి ఆ స్థాయికి తీసుకునేది గుర్తులేదా? అట్లా అనమాట. సో మనల్ని దేవుని మనిషి ఎప్పటికైనా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అది ఫార్ములాది, దేవుడిచ్చినటువంటి ఫార్ములాది. దాన్ని నువ్వు వ్యతిరేకిస్తే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అది కూడా ఫార్ములానే. ఓకే, సో న్యాచురల్ లాస్ ఎట్లా ఉంటాయో బిబ్లికల్ లాస్ కూడా అట్లనే ఉంటాయి, చట్టాలు. మనల్ని తగ్గించుకోవడానికి, దేవునిపై ఆధారపడడానికి ఇశ్రాయేలు అరణ్యంలో పరీక్షించబడింది. అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవునిపై ఆధారపడడానికి మనకు పరీక్ష అనేటువంటిది జరుగుతుంది. మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2 నుంచి 3 చూసుకుంటే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొను. ఆహారం వలన గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. ఇదే విషయం కోట్ చేస్తాడు యేసుక్రీస్తుల వారు. అప్పుడు సాతాను శోధించినప్పుడు, నీకు ఆకలి అయితే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోను, నీకు దేవుడు అని గొప్పవాణి అని చెప్తే అప్పుడు ఈ కోట్ చేస్తాడు. దేవుడు యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని. యెహోవా దేవుని నుంచి వచ్చిన మాట వలన మనుషులు బ్రతుకుతారు. ఎందుకు? ఆయన జీవంగల దేవుడు కాబట్టి ఆయన మాట జీవమైనటువంటిది. అంటే జీవం, లైఫ్ ఇస్తుంది అది. ఇప్పుడు ఒక వస్తువు ఉందండి, ఒక వస్తువు ఉంది, ఆ వస్తువునికి జీవం రావాలంటే నీకు అందులో పవరో లేకపోతే ఇంకోటో ఏదేస్తావు. బట్ అది దేవుడిచ్చేటువంటి ఆ జీవం ఏంటంటే ఇట్స్ న్యాచురల్, ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్. అలాగే నీ న్యాచురల్ది కొంత పవర్ ఉన్నంత వరకు పనిచేస్తుంది, అది అందులో ఎనర్జీ ఉన్నంత వరకు. ఇది నిత్యం ఉంటుంది, డిఫాల్ట్ న్యాచురల్, దానికి ఇంజన్ అవసరం లేదు. సో ఆయన నిత్యత్వంలో, ఆయన జీవంలో అలా ఉంటుంది అనమాట. సో మనల్ని మనం తగ్గించుకొని ఆయన మీద ఆధారపడడానికి పరీక్ష అనేది జరుగుతుంది అనమాట. వీడు ఎవరి మీద ఆధారపడతాడు? సాతాను మీదనా, లేకపోతే లోకం మీదనా, లేకపోతే నా మీదనా? ఓకే, రైట్. ఇంకోటి ఏంటంటే పరీక్ష ఎందుకు జరుగుతాయంటే టు ప్యూరిఫై అస్. టెస్ట్ అంటే మనల్ని శుద్ధి చేయడానికి, మనల్ని క్లీన్ చేయడానికి. ఎలాగైతే బంగారం శుద్ధి చేయబడుతుందో అలాగనమాట. ఓకే, టు ప్యూరిఫై అస్ అంటే పాపపు జీవితంలో నుంచి. ఉదాహరణ చెప్తాను నేను, దీనికి బాగా అర్థం కావాలంటే, దేవుడు ఎవరినైతే వాడుకోవాలనుకుంటున్నాడో, దేవుడికి ఎవరైతే ఇష్టమై ఉంటారో, దేవుడు ఆయన పని చేయించాలనుకుంటే ఆయన ఆయన ఎలాగ మనల్ని నేర్పిస్తాడంటే పరీక్షల ద్వారా. నీకు ఉన్నటువంటి ఎవరైతే నువ్వు గాఢంగా ప్రేమించి, ఎవరినైతే నువ్వు మనసులో అధికంగా పెట్టుకొని వాళ్ళే నా జీవితం అనుకుంటావు, మెల్లిమెల్లిగా వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే నువ్వు ఎవరినైతే ప్రేమించి నన్ను దూరంగా పెట్టావో వాళ్ళందరూ అబద్ధపు ప్రేమలు, వాళ్ళంతా మోసగాళ్ళు, వాళ్ళంతా అది స్పష్టంగా తెలుస్తుంది. చిన్న చిన్నగా ఒక్కడివి నిలబడతావు. దీని అర్థం ఏంటంటే దేవుడు నీ దగ్గర, నీ వెంటనే ఉన్నాడు, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. ఇంతకుముందు చదువుకున్నాం కదా, దేవుడు పరీక్ష ఎందుకు పెడతాడు? టు స్ట్రెంగ్తన్ us. పరీక్ష ఎందుకు పెడతాడు? టు స్ట్రెంగ్తన్ us, మనల్ని బలపరచడానికి. అలాగే గిఫ్ట్స్ ఇవ్వడానికి పరీక్ష ఎందుకు పెడతాడు?
గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఆశీర్వాదాలకు ముందు ఇస్తాడు. అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు మీరు ఒంటరి అయినప్పుడు, మీరు ఏకాకి అయినప్పుడు, ఏడుస్తున్నప్పుడు, కష్టాల్లో బాధల్లో దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడు. విరిగి నరిగినటువంటి హృదయాలు ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే స్వచ్ఛత కల్పిస్తుంది. ఆయన ఆయన మనం మనుషులు ఏం చేస్తారు, ఎయిడ్స్ బాధల్లో ఉన్న వాళ్ళని ఇంకా అసహించుకుంటారు. ఎలాగుంటుందంటే, ఎవరైనా సహాయంకి ఎవరైనా ఆకలైనా ఇంటికి వచ్చి అమ్మ కొంచెం అన్నం పెట్టమ్మా అంటే కాలు చేతులు బాగలేవా, పోయి అడుక్కునే వాళ్ళు పోయి కష్టపడి పని చేసుకో అంటారు. ఇది మానవుల సహజ నీచమైన లక్షణం. నీకెందుకు, వాడు బాగున్నాడు అన్నవాడిని దేహే అడిగిండు కదా. అర్థమైందా. ఇంకా కొన్ని ఎట్లుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దుబారు చేయడం వల్ల కొన్ని అప్పులు చేసి ఉంటారు అనుకో, అవసరానికి ఒక 1000 రూపాయలు అడిగిండు అనుకో, లేదంటే 2000 అడిగి అనుకో, వాడు ఏం చేస్తాడు తెలుసా, వీడు ఆడ తిన్నాడు, వీడు నీడ నాశనం చేసిండు, ఇట్లా చేసిండు అని చెప్పి కొన్ని సనుగుతాడు. కానీ 10 మందికి ప్రచారం చేస్తాడు, కానీ డబ్బు ఇయ్యాడు 2000. అర్థమవుతుందా. అలాగే ఇప్పుడు ఒకవేళ ఆల్కహాల్ తాగి అతని కిడ్నీనో లివరో లేకపోతే ఏదన్నా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చినాయనుకో, వెళ్ళలేరు కదా. మనిషి బాగలేనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒకడు వెళ్ళి హాస్పిటల్కి చూపించడం కానీ అట్లా అన్ని అడిగినా అనుకో, ఎప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పినాను ఈ తాగొద్దు అని చెప్పినా ఇది ఈ పరిస్థితికి వచ్చింది. కాదు, దేవుని ప్రేమ అది కాదు. ఎప్పుడున్నా కానీ ఆయన ప్రేమ, దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ ఒకేలాగా ఉంటుంది, మారదు అది. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అర్థమవుతుందా. చాలా మంది యేసుక్రీస్తులో పాపుల దగ్గర షుగర్ల నీకేం పని ఉంది అని అంటే, ఆయన వైద్యుల ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కోసం అవసరం లేదు వైద్యుడు అని అంటారు. ఆయన వచ్చింది పాపుల కొరకు, పాపులను రక్షించడానికి. నువ్వు నీతివంతుడు అని చెప్పుకుంటున్నావా? నీతివంతుడు ఒక్కడు లేదని దేవుడు చెప్తుంటే దేవుని వాక్యం అబద్ధం చెప్తావా? రైట్. కాబట్టి మన విశ్వాసాన్ని వెల్లడి చేయడానికి మనల్ని బలపరచడానికి, తర్వాత మనల్ని మనం తగ్గించుకోవడానికి, మనల్ని తగ్గించడానికి, దేవుని పైన ఆధారపడడానికి. ఓకే. తర్వాత మనల్ని ప్యూరిఫై చేయడానికి, వాటర్ ఎట్లా కంటామినేటెడ్ సో దాన్ని ప్యూరిఫై ఎలా చేస్తాం అలాగా. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి పరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన, బంగారు కంటే అమూల్యమైన మీ విశ్వాసము, అంటే విశ్వాసము ఆ బంగారు కంటే అమూల్యమైనటువంటిది అని చెప్తున్నాడు దేవుడు. విశ్వాసము ఈ శోధన చేత, ఈ పరీక్ష చేత, యాక్చువల్గా అది టెస్ట్ అంటారు. అది టెస్ట్ రిఫైన్స్ అస్ లైక్ గోల్డ్ ఇన్ ఫైర్. అది ఇంగ్లీష్ లో ఉంటుంది, శోధన కాదు, పరీక్ష. ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే పరీక్ష. ఈ శోధన అనేటువంటిది తర్వాత చెప్తాను నెక్స్ట్ దాంట్లో. ఇది పరీక్ష అనేటువంటిది పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగు ఆ పరీక్ష. ఓకే. ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతను కలుగుటకు కారణమగును. మనల్ని శుద్ధి చేయడానికి రీజన్ అదే. ఓకే. మనల్ని శుద్ధి చేయడానికి రీజన్ అదే, అంటే మనల్ని ప్యూరిఫై చేయడానికి. టు ప్రిపేర్ us ఫర్ గ్రేటర్ బ్లెస్సింగ్స్. గొప్ప ఆశీర్వాదాలకు మనల్ని సిద్ధం చేయడానికి మనకు పరీక్ష జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, గిఫ్ట్స్ ఇచ్చే ముందు జరుగుతుందని. యేసేపు హెచ్చింపబడడానికి ముందు పరీక్షింపబడ్డాడు. కీర్తనలు 105, 19-22. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించెను. ప్రజలు నేలిన వాడు అతన్ని విడుదల చేశాను. ఇష్ట ప్రకారం అతడు తన అధిపతులు నేలుటకు, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకు, తన ఇంటి యజమానుని గాను, తన యావదాస్తి మీద అధికారిని గాను అతనిని నియమించెను. యేసేపు లోబడ్డాడు ఆయనకి. టు ప్రిపేర్ us ఫర్ గ్రేటర్ బ్లెస్సింగ్స్. ఆయన యోసేపుని వాళ్ళ సొంత అన్నలే అమ్మేస్తాడు. ఆయన తర్వాత తెలుసు కదా, ఆ ఫరో రాజు కామించిన తర్వాత అతను లోబడకుండా దానికి జైల్లో వేస్తాడు. సో లాస్ట్కు యావదాస్తి మీద అధికారిగా చేశారు. పరీక్ష ఎప్పటికైనా కానీ మనకు మంచి మంచి బహుమానాలు ఇవ్వడానికి పరీక్ష. అందుకే ఆ మాట అనకూడదు. అందుకే దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు, ఇట్లా నా జీవితంలో ఎట్లా జరిగింది ఎందుకు అనద్దు.
వాక్యాన్ని ఇప్పుడు వింటున్నావు కదా, అనొద్దు అట్లా. ఏమన్నాడు? మహానందంగా ఎంచవలెను శ్రమలలో, బాధల్లో, కష్టాలలో. సో చివరిగా సారాంశం ఏంటంటే, God tests are not to destroy us, but to reveal, strengthen and prepare us for His purpose. దేవుని పరీక్షలు మనల్ని నాశనం చేయడానికి రావు, కానీ ఆయన ఉద్దేశం కోసం మనల్ని బహిర్గతం చేయడానికి, బలపరచడానికి మరియు మనల్ని ఆయన కోసం సిద్ధం చేయడానికి. ఓకే, అందుకు వస్తాయి పరీక్షలు. టెస్టింగ్ వర్సెస్ టెంప్టింగ్, పరీక్ష వర్సెస్ శోధన. పరీక్ష వర్సెస్ శోధన, ఈ రెండింటికి తేడా ఏంటో తెలుసుకుందాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారనమాట. గాడ్ టెస్ట్ పీపుల్, దేవుడు మనుషులను పరీక్షిస్తాడు. పర్పస్, ఉద్దేశం ఏంటంటే టు రివీల్ ఫెయిత్, అంటే మన విశ్వాసాన్ని బహిర్గతం చేయడానికి. నువ్వు అసలైన విశ్వాసమా లేకపోతే ఫాల్తువా అని. స్ట్రెంగ్తన్, హంబల్, ప్యూరిఫై అండ్ ప్రిపేర్, దేవుడు ఎందుకు మనల్ని పరిశీలిస్తాడంటే విశ్వాసాన్ని బహిర్గతం చేయడానికి, బలోపేతం చేయడానికి, వినయం కలిగించడానికి, శుద్ధి చేయడానికి మరియు సిద్ధం చేయడానికి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఉదాహరణకు అబ్రహాం చూసినట్లయితే, ఆ అబ్రహాం ఆదికాండం 22వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, అలాగే యోబు 23వ అధ్యాయంలో 10వ వచనంలో చూసుకున్నట్లయితే మనకి విషయం తెలుస్తుంది. అరణ్యంలో ఇశ్రాయేలు, యోబు విశ్వాసం ద్వారా శుద్ధి చేయబడారు. అర్థమవుతుంది కదా. తర్వాత యోబుకు ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయో మీకు అందరికీ తెలుసు, అలాగే అబ్రహాం కూడా ఎన్ని ఆశీర్వాదాలు వచ్చాయో ఉదాహరణ మీకు తెలుసు. ఈ రోజు కూడా అబ్రహాము ఎంత గొప్పగా ఆశీర్వదించాడు అంటే దేవుడు అంతగా గొప్పగా ఆశీర్వదించాడు. యోబుకు కూడా అలాగనే ఆశీర్వదించాడు. పోయిన సంతానము, పోయిన ఆస్తి డబల్, అన్ని త్రిబుల్ అయినాయి. ఓకే, గాడ్ టెస్ట్ ఈస్ కన్స్ట్రక్టివ్ లైక్ అన్ ఎగ్జామ్ దట్ మేక్స్ అస్ స్ట్రాంగర్. దేవుని పరీక్ష నిర్మాణాత్మకమైనది, మనల్ని బలవంతులను చేసే పరీక్ష లాంటిది. ఇంకా స్ట్రాంగ్ గా తయారు చేసి నిలబడాలి, ఎన్ని కష్టాలకు వచ్చినా నిలబడాలి అని చెప్తాడు కదా. బుద్ధి లేనటువంటి వాళ్ళు, కన్యకలు అంటే బుద్ధి లేనటువంటి కన్యకలు ఆ ఇసుకలో కట్టుకుంటారంట తన జీవితాన్ని. అది గాలి వచ్చినప్పుడు పడిపోతుంది, అంటే శ్రమలు వచ్చినప్పుడు. అలాగనే మనం ఫౌండేషన్లో అంటే రాతి మీద కట్టుకుంటాం కాబట్టి గాలి వచ్చినా ఏవి వచ్చినా కానీ చెక్కు చెదరవు, అంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆ శక్తిని ఇస్తాడు. అంటే నెక్స్ట్ ఇంకా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఫేస్ చేసే కెపాసిటీ వస్తుంది అనమాట. రైట్, సాతాన్ టెంప్ట్స్ పీపుల్, సాతాను ప్రజలను శోధిస్తాడు, దేవుడు ప్రజలను పరీక్షిస్తాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో పర్పస్ టు డిస్ట్రాయ్ ఫెయిత్, కాజ్ ఇన్ సిన్ అండ్ సపరేట్ అస్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి మనని వేరుపరచడానికి. సో సాతాను ఎందుకు పరీక్షిస్తాడంటే, శోధిస్తాడంటే మన విశ్వాసాన్ని పెట్టుకున్నటువంటి దేవుని పట్ల నాశనం చేయడానికి, పాపానికి కారణం కావడానికి మరియు పాపం చేయడానికి, మరియు మనల్ని దేవుని నుండి పాపం చేసిన తర్వాత వేరు చేయడానికి. ఎగ్జాంపుల్, జోబ్ సఫరింగ్ కేమ్ ఫ్రమ్ సాతాన్స్ అటాక్ బట్ గాడ్ టర్న్ ఇట్ ఫర్ గుడ్. యోబు 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసుకుంటే మనకు తెలుస్తుంది, యోబు బాధ సాతాన్ దాడి వల్ల వచ్చింది, కానీ దేవుడు దాన్ని మంచిగా మార్చాడు, ఆశీర్వాదం నిలబడ్డాడు కదా యోబు. భార్య అంటారు తెలుసా, ఏం దేవుడు అంటున్నాడు, డబ్బు ఉన్నప్పుడల్లా బాగా అనుభవించింది, డబ్బు లేనప్పుడు చూడు ఎంత దారుణం కదా. ఈ రోజుల్లో ప్రజలు అట్లే ఉన్నారండి, జాగ్రత్త. మీరు కష్టపడి సంపాదించింది మీరు బాధ్యత అని చెప్తారు వాళ్ళు, కానీ నీ దగ్గర డబ్బు నీ కోసం మాత్రం ఎవరికి తెలియకుండా కొంత దాపెట్టుకోండి. ఎందుకంటే ఆ డబ్బే రేపు పొద్దున నీకు పెరాలసిస్ వచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా ఎమర్జెన్సీ అప్పుడు ఎవ్వరు ఉండటం లేదు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకున్నా, నీ దగ్గర డబ్బు లేకున్నా నిర్దాక్షిణకు ఒక మనిషిని పెడిచేస్తున్నారు. ఎందుకంటే అంత్యకాలమైనటువంటి ఆ యొక్క వీడియో ఒక 30 ఎపిసోడ్లు ఉంటాయి. యుగాంతం అనేటువంటి వీడియో, దానికి సంబంధించినవి రీసెర్చ్ చేసి టైం తీసుకుంటుంది. అవి పెడతా నేను 30 ఎపిసోడ్లు వస్తాయి. అవి అంత్యకాలంలో సూచనలు ఏంటి, అంత్యకాలంలో ఏమేమి జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనేటువంటి దయచేసి నా వీడియో ఛానల్ని వీక్షించండి, రెగ్యులర్గా తెలుస్తాయి మీకు ఆ విషయాలు. తర్వాత సాతాన్స్ వర్క్స్ ఈజ్ డిస్ట్రక్టివ్, అంటే దేవుని పని వచ్చేసి కన్స్ట్రక్టివ్ అయితే ఇక్కడ డిస్ట్రక్టివ్, నాశనమే. టు బ్రేక్ అస్ డౌన్. సాతాను పని వినాశనకరమైనటువంటిది, నాశనం చేసేటువంటిది, మనల్ని విచ్ఛిన్నం చేయడం. ఓకే, అది సాతాను పని. దేంట్లో టెంప్టేషన్ ఈజ్ డిఫరెంట్, టెస్ట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 14 చూసుకున్నట్లయితే, దేవుడు కీడు విషయమై
శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. నీ కష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు శోధన వేరే, పరీక్ష వేరే. నీకు పరీక్ష, ఈ రెండింటికి తేడా లేదా అండి? శోధనకు పరీక్షకు మీరు బాగా చూసుకోండి క్లియర్గా. నీకు ఇవన్నీ వాక్యాలు చెప్పాను కదా. శోధన వేరు, టెంప్టేషన్ వేరు. టెంప్టేషన్ అంటే ఏంటి? ఎందుకు వస్తాయి? విశ్వాసాన్ని, నీ బిలీవర్ని పడగొట్టడానికి, పాపం చేయడానికి, మనల్ని దేవుడి నుంచి సపరేట్ చేయడానికి. ఇది శోధన. శోధన అలా జరగాలంటే ఏదైతే నీకు వస్తాయో కష్టాలు, అంటే ప్రేమ రూపంలోనో, లస్ట్ రూపంలోనో, లేకపోతే నేను చెప్పకూడదు, పాపాలు ఏవైతే ఉన్నాయో అవే. ఓకే, సో ఇది కాబట్టి లెట్ నో వన్ సే వెన్ హీ ఈస్ టెంప్టెడ్, ఐ ఆమ్ టెంప్టెడ్ బై గాడ్, ఫర్ గుడ్ కెనాట్ బి టెంప్టెడ్ బై ఈవిల్. For good cannot be tempted by evil, nor does he himself tempt anyone, but each one is tempted when he is drawn away by his own desires and enticed. తన ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత, స్వకీయమైన సొంత దురాశ చేత, ఆశ, డిజైర్ చేత ఈడవబడి, మరుల కొల్పబడి, టెంప్ట్ కాబడి శోధింపబడును. అంటే నిన్ను అట్రాక్ట్ చేస్తాను, అట్రాక్ట్ అయితే పాపంలో వేశాడు. దానివల్ల పర్యవసానాలు. ప్రతిదానికి పర్యవసానాలు ఉండవా? దొంగతనం చేస్తే పర్యవసానాలు ఉండవా? ఏవి తీసుకో, ఏవైనా కానీ, వ్యభిచారం చేసినా కానీ, లేకపోతే దొంగతనం చేసినా కానీ, నరహత్య చేసినా కానీ, ఎన్నో పాపాలు ఉన్నాయి కదా. అబద్ధం ఆడినా కానీ, మోసం, ముఖ్యంగా నువ్వు ఎదుటి వాళ్ళని మోసం చేసుకుంటే ఎంతకాలం అని ఉంటావు? దాని పర్యవసనాలు ఏముండవా? కొంతమంది సిస్టర్స్ సొంత ఇంట్లో వాళ్ళని మోసం చేస్తారు డబ్బుల కోసం, సొంత డబ్బుల కోసం, వ్యభిచారం కోసం, రకరకాల. నీ తోడబుట్టిన వాళ్ళని మోసం చేస్తావు, తల్లిదండ్రులను మోసం చేస్తావు, సమాజాన్ని ఎంతకాలం బతుకుతావు? ఒకసారి నెత్తి మీద పడినాయంటే అన్ని ఇంకా తిరిగి రాలేరు. ఓకే, పర్యవసానాలు ఉండవా? అది టెంప్టేషన్ అంటే. అర్థమవుతుందా? శోధన అంటే అది నీకు ఏదైతే దురాశ కల్పించి నీకు ఆ దేని పట్ల మక్కువ ఉందో, నీకు దేంతో అట్రాక్ట్ అవుతావు తొందరగా, అవి నీ దగ్గరకు వస్తాయి. సో అవి ఇప్పుడు అక్రమ మార్గంలో, సక్రమ మార్గంగా కాకుండా, కష్టపడి సంపాదించుకోకుండా రకరకాలుగా ఉంటాయి. న్యాయపరమైనవి, దేవుని వాక్యానుసారం ప్రకారంగా వాటిని చేయకుండా అక్రమంగా చేయడం. ఓకే, వాక్యానికి విరుద్ధంగా. సింపుల్గా గుర్తించి పెట్టుకోవాల్సింది ఏంటంటే, టెస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు దేవుడి నుంచి, ఫ్రమ్ గాడ్, టు స్ట్రెంగ్తన్ ఫెయిత్. విశ్వాసాన్ని బలపరచడానికి వస్తాయి పరీక్ష అనేటువంటిది. అలాగే టెంప్టింగ్ అనేటువంటిది, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సాటన్, ఈజ్ ఈక్వల్ టు ఫాల్ ఇన్ సిన్, పాపంలో పడగొట్టడానికి వస్తుంది అనమాట. లోలకం అంటాం టెంప్టింగ్ని మనం తెలుగు పదము. ఈజ్ ఈక్వల్ టు సాతాను లేదా శరీర దురాశల నుండి, లేదంటే పాపంలో పడగొట్టుటకు వచ్చేటువంటిదే లోలకం అంటారు. కాబట్టి టెంప్టేషన్ ఈజ్ నెవర్ ఫ్రమ్ గాడ్. శోధన ఎప్పుడు దేవుడి నుండి రాదు, దేవుడి నుంచి వచ్చేది పరీక్ష. ఎగ్జాంపుల్ అబ్రహాము, యోబు. ఓకే, సో థ్యాంక్ యూ. దయచేసి ఈ సువార్తను, దేవుని సువార్తను స్ప్రెడ్ చేయండి. మీరు కూడా మినిస్ట్రీలో ఎవరైనా వర్క్ చేయాలనుకుంటే, నాతో పాటు నేను ఒక్కడిని ఒంటరిగా పోరాడుతున్నాను కాబట్టి, నాకు యేసుక్రీస్తుల వారు సైతం ఒక టీం ఏర్పాటు చేసుకున్నాడు 12 మంది శిష్యులని. అలాగనే ఒక టీం అనేటువంటిది ఉంటే ఇంకా బలంగా ప్రపంచంలో సువార్త చెప్పడానికి మనకు ఎంతో అవకాశం ఉంటుంది. మీ వంతు సహాయంగా, అంటే నేనేం అడగనండి, QR కోడ్లు పెట్టని, ఏ డబ్బులు అడగటం లేదు. దేవుని పనిచేసే వాళ్ళ కోసం ఎవరన్నా ఉంటే సిద్ధంగా టీం ఏర్పాటు చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా మనం పనిచేయడానికి ఉంటుంది. రెండవది, మీ ఊర్లో ఈ వాక్యం చూసి మీకు దేవుడు మీతో మాట్లాడినట్టు అనిపించింటే, మీ ఊర్లో ఎన్నో సత్య విషయాలు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు పాస్టర్లు కానీ కొంతమంది డబ్బుకు కకృతిపడి మనుషులకు గుడిగం చేస్తున్నారు, మోసంపు మాటలు, మాయపు మాటలు చేసి
తప్పుడు ద్రోవలో పట్టిస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఊర్లో రక్షించబడాలంటే సత్యసువార్త వెలుగులో దయచేసి నన్ను ఆహ్వానిస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, నాకు ఛార్జీలు అవసరం లేదు, మీరు పెట్టాల్సిన అవసరం లేదు, ఫుడ్ అవసరం లేదు, అకామిడేషన్ కూడా అవసరం లేదు. నా డబ్బులతో నేనే వస్తాను, నా ఛార్జీలు నేనే పెట్టుకొని వస్తాను. ఉచితంగా నేను దేవుని సేవ చేస్తాను. ఉచితంగా నేను పొందాను, ఉచితంగానే చేస్తాను. ఓకే, మీరు ఏ గిఫ్ట్లు అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా పిలవాలంటే ఎంత తీసుకుంటాడో అనేది ఒక డౌట్. నేను డైరెక్ట్ చెప్తున్నాను, అవి అవసరం లేదు. డబ్బు తీసుకునేవాడు సేవకుడా అండి? కాదు కదా. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చే దినాల్లో చాలా వరకు ఎక్కువ మీటింగ్స్, క్రిస్మస్ సీజన్ కాబట్టి మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటారు. కాబట్టి బలంగా దేవుని సువార్తను ప్రకటించుటకు దయచేసి మీ ఊర్లలో సువార్త జరుగుటకు, మీ ఊర్లలో అనేక మంది రక్షించబడటకు నన్ను ఆహ్వానించినట్లయితే మీ దగ్గరకు వచ్చి మీ ప్రజల చేత మీ ఊర్లో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.